नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। मुख्यमंत्री रेवंत रेड्डी यांनी लंबाडा तांडासाठी आनंदाची बातमी। सर्व तांड्यासाठी बीटी रस्ते उपलब्ध करून देईन असे आश्वासन। अध्यक्ष आणि उपाध्यक्षाची निवडणूक उद्या। जिल्हाधिकारी यांनी महापालिका कार्यालयातील व्यवस्थेची पाहणी। महाशिवरात्रीसाठी सुंदर सजवलेली मंदिरे। सकाळपासून शहरातील विविध शिव मंदिरांमध्ये भाविकांची गर्दी। बादी नंदेश्वर मंदिरामध्ये शिवरात्री जत्रा। सातवाहन काळामध्ये बांधलेले सर्वात जुने मंदिर। कोटीलिंगांवर विशेष पूजा। मोठ्या संख्येने आलेले भाविक। आजच्या सविस्तर बातम्या। मुख्यमंत्री रेवंत रेड्डी यांनी हैदराबादमधील बंजारा भवन येथे संत श्री सेवालाल महाराजांच्या जयंती सोहळ्यामध्ये भाग घेतला। यावेळी त्यांनी आठवण करून दिली की लंबाडा तरुणांनी राज्याच्या विकासामध्ये महत्त्वाची भूमिका बजावली। तेलंगणाच्या या पुनर्बांधणीत लंबाडा लोकांनी अत्यंत महत्त्वाची भूमिका बजावल्याबद्दल त्यांचे कौतुक केले। राज्यातील सर्व लंबाडा या तांडासाठी बीटी रस्ते बांधण्याचे आदेश मुख्यमंत्री रेवंत रेड्डी यांनी अधिकाऱ्यांना दिले। ते म्हणाले की आतापासून राज्यात रस्त्याशिवाय एकही तांडा राहणार नाही, तर त्यांनी प्रत्येक तांडामध्ये एक सरकारी शाळा सुरू करण्याचे आदेशही दिले। मुख्यमंत्री रेवंत रेड्डी यांनी सर्व लंबाडा तरुणांना उत्तम करिअर घडवण्याचा सल्लाही दिला। त्यांनी गावामध्ये राहून शेती करण्याची प्रवृत्ती ही मनापासून काढून टाकण्याचा सल्ला दिला। పిల్లలు అమ్మ బాబు బాబు డప్పులు ఆపమ్మా, నువ్వు కొంచెం కంట్రోల్ చేయవా? అక్కడ సీఎం వచ్చేసాడు, నిశ్శబ్దంగా ఉండాలమ్మా, కేవలం చప్పట్లతో స్వాగతం పలకాలి। ఇందాకే అనుకున్నాం కదా। 4 నెలల్లో నేను 20 సంవత్సరాలు ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్నా। ఈ 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జడ్పీటీసీగా కావచ్చు, శాసన మండలి సభ్యుడిగా కావచ్చు, 2 సార్లు శాసనసభ్యుడిగా కావచ్చు, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ 20 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో ప్రతి సందర్భంలో లంబాడ సోదరులు నాకు అండగా నిలబడ్డారు। ఈనాడు వివిధ వర్గాలతో పాటు లంబాడ సోదరులు అండగా నిలబడ్డారు కాబట్టి అది మిడ్జిల్ మండలమైనా, మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అయినా, కొడంగల్ శాసనసభలో కొడంగల్లో ఎమ్మెల్యేగా అయినా గిరిజనులు ముఖ్యంగా లంబాడ సోదరులు పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డారు। ఈరోజు ఈ హోదాకు రావడంలో మీ వంతు సహాయము, మీ వంతు అండదండలు ఉన్నాయి। అందుకే ఈనాడు ఈ వేదిక మీద నుంచి మా మిత్రులు అడ్లూరు లక్ష్మణ్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా। అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబిసాజ్ ఘోష్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా। తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలి అని నేను ఆదేశాలు ఇస్తున్నా। ఈనాడు మా లంబాడ యువకులు చైతన్యంతో వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వ్యాపారాల రూపంలో ఆర్థికంగా ఎదిగినరు। తండాలో ఉన్నవాళ్ళు సైకిల్ మోటార్లు కొనుక్కున్నారు, బయటకు వచ్చిన వాళ్ళు కార్లు కొనుక్కున్నారు। సొంత ఊరికి వెళ్ళాలి అని అంటే వాళ్ళ తండాకి వెళ్ళాలి, తండలో ఉండే వాళ్ళ దాయాదులను కలవాలి అని అంటే వాళ్ళు కొనుక్కున్న సైకిల్ మోటార్ అయినా కార్ అయినా आ तांडाలకు వెళ్ళలేని పరిస్థితి। महाशिवरात्रीनिमित्त आदिलाबाद शहरातील मंदिरे विद्युत दिव्यांनी सजवण्यात आली आहे आणि कालपासून विशेष पूजा, अभिषेक, रुद्राभिषेक करण्यात आले आहे।
भगवान शिवाचे दर्शन घेण्यासाठी भाविक उपवास करतात आणि शिवनमस्काराने मंदिरांना भेट देतात. तर आमचे ANN आदिलाबाद प्रादेशिक समन्वयक सत्यनारायण शहरातील अंकोली तंतोली रोडवरील श्री राजा राजेश्वर मंदिरातून अधिक माहिती देतील. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అంకోలి తంతోలి రోడ్లో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆ పరమశివుణ్ణి దర్శించుకునేందుకు క్యూ లైన్లో బారులు తీరి ఆ యొక్క ఏదైతే శాలిగ్రామ లింగము ఇక్కడ అత్యంత ప్రతిష్టమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది శాలిగ్రామ లింగాన్ని కనుక దర్శించుకున్నట్టయితే భక్తులు ఏవైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు తీర్చేటటువంటి యొక్క అద్భుతమైనటువంటి ఒక శక్తి కలిగినటువంటి మహత్యం కలిగినటువంటి యొక్క శివలింగం ఈ యొక్క శ్రీ రాజరాజేశ్వర స్వామి అంకోలి తంతోలి రోడ్లో ఉన్నటువంటి ఒక శాలిగ్రామ శివలింగం. అలాగే ఇక్కడ చూస్తున్న ఉదయం నుంచి కూడా ఇక్కడ భక్తులు క్యూ లైన్లో కూడా అందరూ కూడా చక్కగా ఆ యొక్క శివమాలలు అంటే ఏదైతే పూర్తిగా త్రిశూలని బొట్టుగా ధరించి వరుసగా క్యూ లైన్లో వస్తున్నారు. క్యూ లైన్లో వచ్చి ప్రశాంత వాతావరణంలో పరమశివుని దర్శించుకుని ఈరోజు ప్రత్యేకంగా ఉపవాస దీక్షలు ఓం నమశివాయ పంచాక్షరి మంత్రంతో పరమశివుణ్ణి జపిస్తూ స్తుతిస్తూ అలాగే పూజిస్తూ భక్తులైతే ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉండి అలాగే జాగరణ చేస్తుంటారు. కాబట్టి సంవత్సరంలో ఏదైతే ఒక్కరోజు ఉపవాసం చేసి ఒక్కరోజు జాగరణ చేస్తే కనుక పూర్తిగా సంవత్సర కాలంలో చేసినటువంటి ఒక పుణ్యఫలం అంతా కూడా దక్కుతుందన్నటువంటి ఒక భావన భక్తుల్లో ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ఆలయం కూడా భక్తులకు అత్యంత అనుకూలంగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటు ఎలాంటి అల్లర్లు జరగకుండా కూడా పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు అయితే ప్రతి శివాలయం వద్ద కూడా ఒక మంచి పోలీసుల్ని ఉంచి క్రమశిక్షణగా ఆ భక్తులందరినీ వరుస క్రమంలో కూడా ఆ పరమశివుణ్ణి దర్శించుకునేటువంటి ఒక భాగ్యాన్ని ఇటు పోలీస్ శాఖ కూడా కల్పిస్తోంది. అలాగే భక్తులు కూడా పూర్తి క్రమశిక్షణగా భక్తి శ్రద్ధలతో పరమశివుని దర్శించుకునేందుకు ఉదయాన్నే లేచి చక్కగా మంగళ స్నానాలు ముగించుకొని ఈ యొక్క పరమశివుని దర్శనం కోసం అయితే వాళ్ళందరూ కూడా ఉపవాస దీక్షలతో పరమశివుణ్ణి త్యజిస్తూ ఓం నమశివాయ పంచాక్షరి మంత్రం అత్యంత శక్తివంతమైనటువంటి ఒక మంత్రాన్ని జపిస్తూ ఉంటే కనుక పూర్తిగా ఏవైతే భయాందోళనలు కానీ అరిష్టం కానీ ఏవి మన దరికి చేరవని చెప్పేసి భావిస్తారు. కాబట్టి ఆ ఓం నమశివాయ మంత్రంలో పంచాక్షరి మంత్రంలో అత్యంత శక్తి ఉంది కాబట్టి దాన్ని జపిస్తూ కూడా భక్తులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ విధంగా వస్తున్నారు. చూస్తున్నాం ఓం నమశివాయ నామస్మరణతో ఆలయం అంతా కూడా మారుమోగిపోతుంది. ఓం నమశివాయ మంత్రంతో ఆలయం అంతా కూడా మారుమోగిపోతుంది. భక్తులందరూ కూడా ఆ పరమశివుణ్ణి ఎప్పుడెప్పుడు దర్శించుకుందాం అనేటటువంటి ఒక ఆతృతతో క్యూ లైన్లో అయితే నిల్చుని ఉన్నారు. ఇప్పుడు ఈ మహాశివరాత్రికి పురస్కరించుకొని మరి ప్రత్యేకంగా ఇక్కడ ఈ ఆలయం అంటే అంకోలి తంతోలి రోడ్లో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, అలాగే భక్తులకు ఎప్పటిదాకా దర్శనం కల్పిస్తారు, అలాగే ఇక్కడ ఆలయంలో చేసేటటువంటి నిత్య పూజా కార్యక్రమాలతో పాటు మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఆలయ అర్చకుల్ని అడిగి తెలుసుకుందాం. గత 10 సంవత్సరాలుగా ఈ ఆలయాన్ని నిర్మించుకొని 10 వసంతాలు గడిచిపోయింది. ఈ 10 వసంతాలలో కూడా మనకు మీరు చెప్పినట్లుగా శాలిగ్రామ శివలింగం ఉండడం వల్ల స్వామి ఏవైతే మనం కోరుకున్నటువంటి కోరికలు త్వరగా నెరవేరుతాయన్నటువంటి విశ్వాసాన్ని భక్తులకు ఇవ్వడం జరిగింది. మరియు స్వామికి నిత్యాభిషేకాలు అంటే రోజు పూజా విధానము ప్రొద్దున్నే స్వామికి సుప్రభాత సేవతో మొదలుకొని స్వామికి రోజు నిత్య రుద్రాభిషేకము, తర్వాత అలంకరణ మరియు నిత్య భోజనము అంటే నైవేద్యము, తర్వాత మంగళ నీరాజనం ఉంటుంది. తర్వాత రాత్రి కూడా ఉపచార పూజలు, మంగళ నీరాజనం, తర్వాత స్వామికి పౌలింపు సేవ అటువంటి నిత్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరియు కలియుగంలో ఎటువంటి అరిష్టాలున్నా, అనారోగ్య సమస్యలున్నా, మరియు ఎటువంటి కుటుంబ తగాదాలున్నా కూడా శివారాధన చేస్తే తప్పకుండా కూడా వారి యొక్క జీవితం అనేది మంచిగా సాగుతుంది. మరియు స్వామికి ఈ శివరాత్రిని పురస్కరించుకొని గత 4 రోజులుగా
కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మొదట గణపతి పూజ, పుణ్యాహవాచనము, తర్వాత సర్వతోభద్ర మండలము, వివిధ దేవతా పూజలు నిర్వహించుకోవడం జరిగింది. శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మహన్యాసపూర్వక రుద్రాభిషేకము, తర్వాత నిన్న రుద్ర హవనం నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు కూడా ఉదయం సుప్రభాత సేవ మొదలుకొని స్వామికి రుద్రాభిషేకము నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రత్యేకించి లింగోద్భవ సమయంలో స్వామి యొక్క లింగాకారంలో మనకు దర్శనమించడం రోజు కాబట్టి ఈరోజు లింగోద్భవాన్ని పురస్కరించుకొని స్వామికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది రాత్రి. మరియు లోక కళ్యాణార్థము రేపు శివపార్వత కళ్యాణం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. తదనంతరము స్వామి యొక్క మహా అన్నప్రసాద కార్యక్రమం కూడా ఆలయ కమిటీ ద్వారా మరియు భక్తుల సహకారంతో నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు. మరి ఆలయంలో భక్తుల కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పించారు, అలాగే ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి? ఓం నమ శివాయ. ఈ శివరాత్రి పండుగను పురస్కరించుకొని 3 రోజుల కార్యక్రమాల నిమిత్తం ఆలయ కమిటీ వాళ్ళందరం కూడా గత 15 రోజుల నుండి శ్రమించి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలని భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో తన మన ధన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తన ధన మనం సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నదనేటువంటిది గర్వంగా మేము చెప్పగలుగుతాం. ఎందుకనంటే ప్రతి ఏటా ఇచ్చేవాళ్ళు కాకుండా ఈ సంవత్సరం ఇంకా కొత్త వాళ్ళు కూడా మేమున్నాము, మీరు అన్నదాన ప్రసాదం చేయండి అని ముందుకు వచ్చినప్పుడు మాకు అనిపించింది, అరే మేము చేసేటువంటి కార్యక్రమం బాగుంది, దేవుని యొక్క స్మరణ మేము చేయడానికి సంసిద్ధమైనాం, దాంట్లో వాళ్ళందరూ కూడా పాలు పంచుకుంటున్నారు అనేటువంటి ఆనందం కూడా ఉంది. ఇంకా వచ్చేటువంటి సంవత్సరాలలో ఇంకా ఇంతకంటే మంచి మెరుగైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి భక్తుల్ని ఇంకా ఎక్కువ సంఖ్యలో రావడానికి ప్రయత్నం చేస్తామనేటువంటి భాగంగానే ఇన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఓం నమ శివాయ. మీరు చెప్పండి, ఎంతకాలం నుంచి ఇక్కడ మీ యొక్క ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు? అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు కూడా భక్తుల యొక్క సంఖ్య ఏ విధంగా పెరుగుతోంది? ఈరోజు ఎంతమంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది? రేపు అన్నదానానికి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? దాదాపు దశాబ్ద కాలం నుండి మన శివాలయంలో ఉదయం ప్రాతకాల సమయము 4 గంటల నుండి మన భక్తులు బారులు తీరి ఇక్కడ శివుని యొక్క దర్శనానికి కోసం రావడం జరిగింది. అయితే ఈరోజు మనకు దాదాపు ఒక 10 నుంచి 15,000 మంది దర్శించుకోవడానికి ఆ శివుని యొక్క భాగ్యం ఇక్కడ కలిగింది. ఎందుకంటే మా ఆలయ కమిటీ తరపున అన్ని వసతులు ఇక్కడ కల్పించడం జరిగింది. వయోవృద్ధులకు, వికలాంగులకు, చిన్నపిల్లల తల్లులకు కూడా నేరుగా ప్రత్యేక దర్శనం కోసం వారికి కూడా క్యూ లైన్ ఏర్పాటు చేయడానికి ఆలయ కమిటీ కూడా నిర్ణయించుకొని వారికి అవకాశం కల్పించడం జరుగుతుంది. అదే మాదిరిగా ఇక్కడ కోరిన కోరికలు తీర్చేటువంటి శివుడు ఇక్కడ వెలిసి ఉన్నాడు కాబట్టి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఏ విధంగానైతే అక్కడ కోరికలు తీరుస్తున్నాడో ఇక్కడ ఉన్నటువంటి మన రాజరాజేశ్వరుడు అందరి మన్ననలు, అందరి కోరికలు తీర్చేటువంటి శివుడు కాబట్టి అందరూ భక్తులందరూ కూడా ఆదిలాబాద్ పురపట్టణంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి రావడానికి మరి వారందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మరి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి భక్తులకు అన్ని వసతులు కల్పించడానికి మా ఆలయ కమిటీ తరపున అందరూ కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ మరి సేవలు చేస్తూ గత 3 రోజుల నుంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒక 15 రోజుల నుంచి మా అందరం కూడా సాయశక్తుల కృషి చేస్తున్నాము. ఈ 3 రోజుల కార్యక్రమంలో భాగంగా రేపు శివపార్వతుల యొక్క కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. అనంతరము మహానదాన ప్రసాద కార్యక్రమము. ఈ కార్యక్రమంలో దాదాపు 5-6 వేల మంది కూడా ఇక్కడ వచ్చి భోజనాలు స్వీకరించి ఆ శివుని యొక్క కృపను పొందడానికి ఉన్నారు. అదే మాదిరిగా సాయంత్రము 4 గంటలకు పూరా వీధుల గుండా పల్లకి సేవ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడానికి రేపు మా ఆలయ కమిటీ కూడా నిర్ణయం తీసుకున్నది. అయితే పల్లకి సేవలో కూడా ప్రత్యేకమైనటువంటి భజన బృందం వచ్చేసి భజనృతులతో పాటు ఆ స్వామివారిని ఊరేగింపుగా తీసుకొని వెళ్తాము. ఇది మేము చేస్తున్న కార్యక్రమము. అంతేకాకుండా ఈ శివాలయానికి గత 10 సంవత్సరాల నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దాతలు ఎందరో ఉన్నారు. ఈ సంవత్సరం కూడా దాతల సంఖ్య పెరిగింది. మంచి అంటే దాతలు ముందుకు వచ్చి మా శివాలయానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారికి ఆలయ కమిటీ తరపున పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చేస్తున్నారు భక్తులతో మనం మాట్లాడిద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఆర్ఆర్ నగర్ రాజరాజేశ్వర నగర్. ప్రతి సంవత్సరం కూడా ఇట్లా వస్తున్నారా? అవును, ప్రతి సంవత్సరం వస్తాం. ఎందుకు అంటే ప్రత్యేకంగా శివరాత్రి రోజే వస్తుంటారా లేదంటే ఇతర సోమవారాలు వస్తాము, మాకు వీలైనప్పుడు వస్తాము. అంటే శివరాత్రి రోజు దర్శించుకుంటే ఏంది పుణ్యపం? అంటే ఆయన పర్వదినం కాబట్టి ఆ రోజు శివునికి
పూజలు చేస్తారు కాబట్టి కనీసం నీళ్ళతోని అభిషేకం చేసినా ఆయన మురిసిపోతాడు కాబట్టి దర్శించుకోవడం. అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకు నీళ్లు పోసినా కానీ సంతోషిస్తాడు కాబట్టి దర్శించుకొని ఆయనకు అభిషేకాలు చేసుకోవడానికి వస్తాం. ఉపవాసం ఉన్నారు ఈరోజు? అవును. ఏంటి అంటే ఉపవాసం అంటే ఏం చేస్తుంటారు? పండ్లు, పాలు, పలహారాలు. అలాగే ఇక్కడ భక్తులతో మనం ఇంకా వీళ్ళందరూ కూడా భక్తులు అయితే ఉపవాస దీక్షలతో వస్తున్నట్టు వాళ్ళందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? దర్శనపురం అండి. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తాం. ఎట్లా అనిపిస్తుంది శివరాత్రి రోజు కనుక? చాలా చాలా బాగుందండి, మంచిగా ఉంటుంది ఇక్కడ. ఎట్లా ఒక రకమైనటువంటి ఒక వైబ్రేషన్, అంటే పాజిటివ్ వైబ్రేషన్ చాలా బాగుంటుంది. శివుని దర్శించుకొని వెళ్తాం. ప్రతి ఒక్క భక్తులు చెప్తున్నారు, ఎందుకంటే ఓం నమ శివాయ మంత్రంలోనే ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్ ఉన్నదని. అలాగే ఇక్కడ కనుక ఈ యొక్క శివరాత్రి రోజు కనుక మహాశివుని దర్శించుకుంటే పుణ్యఫలం దక్కుతుందని చెప్పేసి భక్తులైతే భావిస్తూ మరి ఆలయ క్రమంలో ఈ యొక్క ఆలయంలో బారులు తిరిగి ఆ క్యూ లైన్లో వస్తున్నట్టుగా భక్తులు చెప్తున్నారు. कॅमेरा पर्सन नरसिंग तो सत्यनारायण ANN न्यूज आदिलाबाद. निर्मल जिल्ह्यात महाशिवरात्रीचा उत्सव भव्यतेने साजरा केला जात आहे. शहरातील अनेक शिवमंदिरांना रंगीबिरंगी विद्युत दिव्यांनी सजवण्यात आले. महाशिवरात्रीनिमित्त मंदिर प्रशासनाने भाविकांसाठी सर्व व्यवस्थाही केली. मंदिरामध्ये विशेष पूजा आणि अभिषेक करण्यात आले. भगवान शिवाचे दर्शन घेण्यासाठी आणि पूजा करण्यासाठी सकाळपासून अनेक मंदिरांमध्ये भाविकांनी रांगा लावल्या आणि ओम नमः शिवाय पंचाक्षरी मंत्राने गुंजत आहे. ओम मनोवांसा फलसिद्धिरस्तु इष्टकारेश्वर पूजनं च महां च करिष्ये. ओम बादी नंदेश्वर मंदिर हे बेला मंडळाच्या बादी गावातील सर्वात जुन्या मंदिरापैकी एक आहे. या मंदिराचे एक खास वैशिष्ट्य आहे की या मंदिरातील देवतांच्या मूर्ती शिवलिंगम आणि नंदेश्वर आहे. हे मंदिर 7 वाहन काळामध्ये बांधले गेले, तर हे या काळात दगडापासून बांधलेले आहे, जे आपल्या 7 वाहनाच्या कलात्मक वैभवाची आठवण करून देते. वर्षानुवर्षे इतिहास असलेल्या या मंदिराची एक खास ओळख आहे. भक्ताचा असा दृढ विश्वास आहे की जर भक्तांनी दोन्ही हातांनी येथे नंदेश्वर उभे केले तर त्यांच्या इच्छा पूर्ण होतात. यांचे अनुकरण करून भक्त या पितळेसाठी बनलेल्या घंटा, गायी, वासरे ही भेट देऊन दरवर्षी महाशिवरात्रीनिमित्त धार्मिक विधी आणि परंपरा प्रेम करणारे जुगनायक कुळ मोठ्या भक्तीने पूजा करतात. मेळा सुरू होण्यापूर्वी जुना कुळ लहान तंबू उभारते आणि प्रत्येक जण जिथे असेल तिथे भेटतात आणि अन्न अर्पण करतात. 5 दिवस चालणारा या मेळाव्यात आदिलाबाद, महाराष्ट्र सीमावर्ती गावातील आदिवासींसह मोठ्या संख्येने भाविक येतात.
ఆది గ్రామంలో ప్రతి సంవత్సరంలాగే 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు మహాశివరాత్రి సందర్భంగా ఆది గ్రామంలో శ్రీ పురాతనమైనటువంటి ఆలయంలో నందీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ జాతర నిర్వహిస్తున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం పురాతనమైంది ఈ ఆలయంలో ప్రత్యేకతలు ఏమిటంటే నందీశ్వరుణ్ణి లేకపోతే కోరిన కోరికలు తీరుస్తాయి కాబట్టి ఇక్కడ భక్తులు చుట్టుపక్కల గ్రామాలు ఆదివాసులు అందరూ వేలాది సంఖ్యలో తరలి రావడం వారి ఆశించిన కోరిన కోరికలు తీరుస్తాయి కాబట్టి వారు ఇక్కడే 2-3 రోజులు బస చేసి వారి ఏవైతే మన మొక్కులు ఉన్నాయో మొక్కులు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ జాతర ఇంకో ప్రత్యేకత ఏమిటంటే జున్నాక్ వంశీయులు ఒక 3 రోజుల ముందు పొద్దున 4 గంటలకు వారి జెండా ఎగరవేసి వారి జున్నాక్ వంశీయులు కొత్త బట్టలతో తువ్వాలను చుట్టుకొని వారు ప్రత్యేక పూజలు నిర్వహించి నిన్న పొద్దున 4 గంటలకు స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ రోజు నుండి ప్రత్యేకంగా 18 తారీఖు వరకు బ్రహ్మాండంగా చుట్టుపక్కల గ్రామస్తులందరూ పాల్గొని ఆ భగవంతుని ఆ పరమాత్మని ఆశించులు అందరికీ గ్రామ ప్రజలకు మరియు భక్తులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక వచ్చిన వారందరికీ स्वागतम అలాగే ధన్యవాదాలు. आदिलाबाद ग्रामीण मंडळातील कोटिलिंगम शिवमंदिरामध्ये महाशिवरात्री उत्सव भव्य पद्धतीने आयोजित केला जात आहे. मंदिरात मोठ्या संख्येने भाविकांनी गर्दी केली. मंडळातील ही कुंभझारी गावातील बाहेरील सातनाला ओढाव्याच्या काठावर असलेली ही कोटिलिंगाल मंदिराचा इतिहास समृद्ध आहे. मंदिर परिसर जिथे नजर टाका तिथे शिवलिंगे दिसतात. भाविकांनी मोठ्या संख्येने गर्दी केली आणि त्यांनी विशेष पूजाही केली. शिवलिंगावर विशेष पूजा आणि अभिषेक करण्यात आला. गरम పొగలు వెళ్తుంది. भक्ती, आत्मशुद्धी आणि जागरूकतेचे प्रतीक असलेले उत्सव महाशिवरात्री आदिलाबादमध्ये मोठ्या थाटामाटात साजरा केला जात आहे. तर या सांगतात की भगवान शिवाच्या उपासनेने समर्पित ही पवित्र रात्र भक्तांना आध्यात्मिक शक्ती प्रदान करते. आमचे आदिलाबाद ANN प्रादेशिक समन्वय सत्यनारायण शहरातील विनायक चौकातील गाला गंगापुत्र शिवमंदिरात होणाऱ्या महाशिवरात्री उत्सवाबद्दल अधिक माहिती देतील.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలోని ఏదైతే గంగపుత్ర శివాలయం దగ్గర మాత్రం వినాయక చౌక్లోని గంగపుత్ర శివాలయం దగ్గర భక్తుల తాకిడైతే ఎక్కువగా కనబడుతోంది. ఇక్కడ ఉదయం నుంచే మహాశివుని దర్శించుకునేందుకు భక్తులందరూ కూడా బారులు తీరారు. ఇక్కడ పురుషులకు వేరే అలాగే స్త్రీలకు వేరే క్యూ లైన్లు ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో పరమశివుని దర్శించుకునేటటువంటి యొక్క అవకాశాన్ని ఈ గంగపుత్ర శివాలయం ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులు అలాగే మరి ఇక్కడ ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అల్లర్లు జరగకుండా ఇటు జిల్లా పోలీస్ శాఖ కూడా ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఆ యొక్క భక్తులు శివుడిని ప్రశాంతంగా దర్శించుకునే విధంగా ఏర్పాట్లు అయితే ఇక్కడ పూర్తిగా చేశారు. చూస్తున్నాం మనం దాదాపుగా చాలా దూరం వరకు కూడా క్యూ లైన్ ఉంది. క్యూ లైన్లో భక్తులందరూ కూడా ఓపికగా నిల్చుని ఆ యొక్క భక్తి శ్రద్ధలతో పరమశివుని దర్శించుకునేటటువంటి యొక్క అవకాశం కోసం అయితే చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇటు స్త్రీలు ఇటు పురుషులు వేరువేరుగా ఈ యొక్క ఆలయంలో శివుడిని అయితే దర్శించుకునేందుకు వస్తున్నారు. అయితే మన లోపల మరి ఆలయంలో శివుడికి ఏ విధమైనటువంటి యొక్క అభిషేక పూజలు జరుగుతున్నాయి, అలాగే మరి ఆలయ కమిటీ వాళ్ళు ఇటు భక్తులకు కావచ్చు లేదంటే ఇటు ఆలయానికి సంబంధించి మహాశివరాత్రి పర్వదినానికి సంబంధించి ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు మనం అక్కడ చూస్తున్నాం. సాయంత్రము ఏదైతే కాలక్షేపం కోసం శివతాండవం అనేటటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా కూడా అక్కడ బ్యానర్లు అయితే ఏర్పాటు చేశారు. ఇకపోతే ఇక్కడ ఆలయ పరిసరాల్లో మనం భక్తులను చూస్తున్నాం. ఆలయ పరిసరాలు ఇక్కడ లోపల అయితే తీర్థప్రసాద వితరణ అలాగే ఇక్కడ లోపల భగవంతుని దర్శించుకుని కాసేపు భగవన్నామ స్మరణలో ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో ఈ యొక్క భక్తులందరూ కూడా శివుణ్ణి స్మరిస్తూ అలాగే దర్శనం చేసుకొని ప్రశాంత వాతావరణంలో కూర్చున్నారు. ఈ మనం భక్తులని అడిగి ఏ విధమైనటువంటి చేసుకున్నారు చెప్పండి. మహాశివరాత్రి సందర్భంగా మరి శివుని దర్శించుకుంటే ఎలాంటి పుణ్యఫలం జరుగుతుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. దర్శనం తొందరగా అయింది. బాగా వసతులు కూడా బాగా చేశారు. ఇక్కడ ఇంతకుముందు చేసినట్లు లేదు, బాగున్నది అని చెప్తున్నారు. దర్శనం అయిపోయిందా? దర్శనం అయిపోయింది. ఎన్ని గంటలకు వచ్చినారు? మేము ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో అయిపోయింది మాకు. ప్రతి సంవత్సరం వస్తుంటారా లేకపోతే ఇదే? ప్రతి సంవత్సరం వస్తాం. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం వస్తాం సార్. మంచిగా దర్శనం ఈ సంవత్సరం. ఇంకా శివరాత్రి రోజు ప్రత్యేకంగా ఏం చేస్తారు? దర్శనానికి అయితే వస్తాము. ఇంటికాడ శివ దర్శనం చేసుకుంటాము. ఇంటికాడ అభిషేకం చేస్తాము. మళ్ళీ గుడికి వెళ్తాము. ఇంకా నైట్కు 12 గంటలకు అక్కడ కూడా చేస్తాము. అలాగే ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు. వారిని అడిగి మరి ఇక్కడ మహాశివరాత్రికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు, ప్రత్యేకంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన కనుక మరి స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి పుణ్యఫలం కలుగుతుంది? అయ్యా చెప్పండి. ఈరోజు అతి పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో అయితే తరలి వచ్చారు గంగపుత్ర శివాలయం దగ్గరికి. ఈరోజు దర్శించుకుంటే జరిగే పుణ్యఫలం ఎలా ఉంటుంది? ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురించుకొని ఈరోజు ఉదయం నుండి ఈ మాఘమాసం నుండి ఈ నెలకు ఉపవాసం ఉంటారు. కాబట్టి ఇక్కడ మన ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న గంగాపుత్ర శివాలయం ఉదయం నుండి 4 గంటల రాత్రి తెల్లవారుజాము నుంచి మహాగణపతి పూజ అలాగే నవగ్రహ పూజ మరియు రుద్రాభిషేకము హోమకార్యక్రమం కళ్యాణోత్సవం జరుపుకుంటామని ఈ భక్తులందరూ ఉదయం నుండి ఆ స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఈరోజు మరి ఎంతమంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నది? ఇక్కడ ఆలయంలో మీరు ఎలాంటి
ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు ఒక 50,000 జనాలు భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మహా శుద్ధ గంగా ఏర్పాటు చేశారు. మా గంగపుత్రులంతా పరిశుద్ధులతో ఆనందంగా ఈ యొక్క ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకు మరి ఎలాంటి కార్యక్రమాలు ఏమైనా అంటే ఏదైతే కాలక్షేప కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఆ రోజు భక్తులకు సహకరించిన పాలు కానీ నీళ్ళు కానీ పత్రి కానీ పుష్పములు కానీ సమర్పిస్తున్నారు. మీరు ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నది ఈరోజు మహాశివరాత్రి పరమశివుని దర్శించుకుంటే? చాలా ఆనందంగా ఉంది. గత ఎన్నో సంవత్సరాల నుండి ఈ గంగాపుత్ర శివాలయము మరి ఆదిలాబాద్ నడిబొడ్డున ఉన్న కార్యక్రమం ఇది. మరి ఆలయ కమిటీ వాళ్ళు చాలా వైభవంగా ఒకరోజు ముందే కళ్యాణము, శివపార్వతి కళ్యాణము, మరి ఊరేగింపు, పల్లకి యాత్ర, మరి రేపు తెల్లారితే ఉపవాసం విడిచే రోజు మహా అన్నదానం. మరి ఇక్కడ నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా మా సొంత అనుభవాలు మేము నిత్యం కూడా నగర సంకీర్తన నిర్వహిస్తాము. ఆ శివుని యొక్క మేము 365 రోజులు కూడా మేము దర్శనం చేసుకుంటాము. ప్రభాత ఫేరీ సందర్భంగా నిత్యం కూడా మరి శివునికి ముఖ్యం మనము బిల్వ పిత్రము అర్పిస్తేనే మన మనసా వాచ ఆ భోలాశంకరుడు, ఆయన పేరే భోలానాథుడు. కావున అందరి ఒక కష్ట సుఖాలలో ఆయన ఎప్పుడు అండదండ ఉంటాడని ఆ శంకరుని ఆశీస్సులు మన అందరిపై ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఎక్కడే ఏ కాలనీకి వెళ్ళి భక్తులు తినడం సార్ ఎక్కువగా? చాలా ఆదిలాబాద్ పట్టణం అంతా అన్ని కాలనీ నుంచి వస్తారు సార్. వారు మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు. ఎందుకంటే ఇక్కడ నమ్మకం ఉంది, నడి బోర్డులో ఉంది. మరి చాలా ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా క్యూ లైను, మరి అన్ని వసతులు ఉన్నాయి. కాబట్టి ఈ శివాలయంలో శంకరుని యొక్క ఆశీస్సులు అందరిపైన ఉంటాయి. అలాగే ఇక్కడ అయితే అన్ని ఏర్పాటు చేసి చెప్తున్నారు. మనం మరి లోపల శివుడికి ఎలాంటి పూజలు జరుగుతున్నాయి, అభిషేకము ఏ విధంగా జరుగుతుందో మనం విజువల్లో చూస్తున్నాము. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క ఇక్కడ శివలింగం వద్ద అయితే శివుడికి, ఎందుకంటే అభిషేక ప్రియుడు మహాశివుడు, ఆ అభిషేక ప్రియునికి ఇటు పంచామృతాలు కానీ నీళ్లు కానీ పాలు కానీ ఇలా ఎలాంటి కనీసం చివరికి మంచినీళ్ళతో అభిషేకం చేసినా కూడా చాలా ప్రసన్నం పొందేటటువంటి యొక్క సంతోషపడేటటువంటి యొక్క మహాశివుడికి అభిషేక కార్యక్రమం అయితే మనం చూస్తున్నాము. జలాభిషేకం చేస్తున్నారు. అలాగే అనేక పంచామృత అభిషేకాలు కూడా ఇక్కడ మహాశివుడికి జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం భక్తులందరూ కూడా శివుడిని దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు అయితే ఆలయంలో నిర్వహిస్తున్నారు. ఇక ఇటు స్త్రీ పురుషుల కోసం ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఓవరాల్గా ఈరోజు కనుక మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇట్లు పొద్దున్నే లేచి ఇక్కడ శివుడిని దర్శించుకుంటే మాత్రం చాలా ఆనందంగా ఉంటుందని, అలాగే సంవత్సరంలో ఒకసారి వచ్చేటటువంటి యొక్క శివరాత్రి పర్వదినం రోజున ఆ మహాశివుని ఆశీర్వాదం, మహాశివుని దర్శించుకొని ప్రత్యేక పూజలు ఆలయంలో నిర్వహించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో కనుక నిత్య నామస్మరణ చేస్తూ శివుడిని దర్శించుకొని ఈరోజు ఉపవాసం ఉండి జాగరణ చేస్తే కనుక ఎంతో పుణ్యఫలం జరుగుతుందని చెప్పేసి ఇటు ఆలయ కమిటీ వాళ్ళతో పాటు అర్చకులతో పాటు भक्तुलु कूडा अदे चेप्तुन्नारु। कैमरा पर्सन नरसिंह तो सत्यनारायण ANN न्यूज़ आदिलाबाद गंगापुत्र शिवालय नुंची। तलामाडगु मंडळाच्या नंदीगाम गावामध्ये महाशिवरात्री मोठ्या थाटामाटात साजरी करण्यात आली। डीएसपी जीवन रेड्डी यांनी महाशिवरात्री साजरी करण्यासाठी प्राचीन नंदेश्वर मंदिरात विशेष पूजाही केली। मंदिरातील महान नंदेश्वराला अभिषेक करण्यात आला। मंदिराच्या पुजाऱ्यांनी डीएसपीला तीर्थप्रसाद सादर केले। ओम नमः शिवाय परमेश्वर अनुग्रह सिद्धिरस्तु सुतं धारयामि पुत्र ओम महादेवाय नमः पुत्राय नमः भवाय नमः सदा शिव दानलेवितलिंग पंकजहार सुशोभितलिंग संचित पाप विनाशकलिंग प्रोत्रणभालो परिवेदलिंग परम परम परमात्मकलिंग प्रोत्रणमामि सदा शिवगतिर्ममः हर हर महादेव शंभो श्यामल वल्लभ शिवशंकर सर्वनीलकंठ नमस्ते शंकर पूर्णघोरम करुणावतारम संसार सागरम उदयेंद्रहारम
చిన్న సార్ మెట్టైనా ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచే ఆదిలాబాద్ జిల్లాలో ఆలయాల్లో పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ నందిగామలో కూడా 18th సెంచరీ టెంపుల్, ఇక్కడ కూడా ప్రజలు పెద్ద ఎత్తున నందీశ్వరం టెంపుల్కు వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని శివ టెంపుల్లలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు నైట్ కూడా పోలీసు పెట్రోలింగ్ బందోబస్తులు అంటే శివ టెంపుల్లలో ఉంటాయి. మార్నింగ్ వరకు బందోబస్తులు అందరూ ఉంటారు. शिवरात्रि संदर्भात अंदरिकी शुभाकांक्षलु. हिंदू परंपरेनुसार भक्ताचा असा विश्वास आहे की महाशिवरात्री हा तो दिवस आहे जेव्हा भगवान शिवलिंगाच्या रूपामध्ये अवतार घेतात. शिव आणि पार्वतीचे लग्नही झाले तेव्हा हा पवित्र दिवस देखील मानला जातो. भक्ताचा असा विश्वास आहे की या रात्री जागरण करणे आणि शिवाचे नाव जपल्याने पापांचे प्रायश्चित होते. आदिलाबाद शहरातील अनेक शिवमंदिरामध्ये विशेष पूजा कार्यक्रम आयोजित केले जातात. आमचे ANN आदिलाबाद प्रादेशिक समन्वय सत्यनारायण रवींद्रनगर कॉलनीतील उमा महेश्वर मंदिरातून अधिक माहिती देतील. శ్రీరామ్ గారు టీచర్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ రవీంద్రనగర్లోని ఉమామహేశ్వర ఆలయం, ఇక్కడ ఆలయాల్లో అయితే ఒక ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా క్యూ లైన్లో నిలబడి పరమశివుని దర్శించుకునేందుకు ఉదయం నుంచే ఈ యొక్క మంగళ స్నానాలు చేసేసి కూడా భక్తులందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడ క్యూ లైన్లో ఆలయంలో పరమశివుని దర్శించుకునేందుకైతే వస్తున్నారు. ఈ రవీంద్రనగర్ ఉమామహేశ్వర ఆలయం గత కొద్ది సంవత్సరాలుగా విశేషమైనటువంటి ఒక కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తుల మన్ననలు అయితే పొందుతోంది. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఇక్కడ ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు పణతుల ప్రవీణ్ శర్మ యాజ్ఞికులు గారిచే ఇక్కడ నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నారు. అలాగే చూస్తున్నాం భక్తులు అందరూ కూడా చాలా దాదాపు దూరం నుంచి కూడా క్యూ లైన్లో వచ్చి ఆ శివుని దర్శించుకునేందుకు, మహాశివలింగాన్ని దర్శించుకొని ఆయన యొక్క కరుణా కటాక్షాలు పొందేందుకు అయితే ఇక్కడ భక్తులు క్యూ లైన్లో ఉన్నారు. ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఒక రోజు మహాశివరాత్రి పర్వదినం. ఉపవాస దీక్షలు చేసి శివునిగా ఒక దర్శించుకుంటారు కాబట్టి మరి భక్తులు మనం మాట్లాడిపిద్దాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మహాశివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే? ఇది సంవత్సరానికి ఒకసారి శివరాత్రి వస్తుంది. చాలా బాగుంటుంది. చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ భక్తులు పూజిస్తారు శివుణ్ణి. చాలా ఆనందం అనిపిస్తుంది. పొద్దున్న లేవగానే 4 గంటలకి లేచి ఇవన్నీ ఇక్కడికి వచ్చి స్నానం ముగించుకొని ఇంట్లో పూజ ముగించుకొని ఇక్కడికి వచ్చి శివుణ్ణి దర్శించుకొని ఆయురాయుగ సిరి సంపద ఉంచాలని కోరుకుంటారు. ప్రతి సంవత్సరం వస్తారా శివరాత్రికి? వస్తారా? ప్రతి సంవత్సరం శివరాత్రికి, ప్రతి సంవత్సరం ప్రతి సోమవారము రోజు 1 లోటా జల్ ఇవన్నీ మేము వేస్తామండి. ఎక్కడ చెప్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది శివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే ఎట్లా అనిపిస్తుంది? మాది ఇక్కడే అండి, రవీంద్రనగరే. మేము డైలీ వస్తాము, ప్రతి మండే వస్తాము. శివయ్యని పూజిస్తే చాలా సంతోషంగా బాగుంటుంది. మాకు ఆరాధ్య దైవం శివయ్య. మంచిగా అనిపిస్తుంది గుడికి వచ్చినాక. సోమవారం వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది శివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే లోపల మంచిగా అనిపిస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా మరి రవీంద్రనగర్లోని ఉమామహేశ్వర ఆలయంలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు, అలాగే ఇక్కడ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎన్ని రోజుల కార్యక్రమాలు చేపడుతున్నారు, అలాగే ఈ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయో మనం ఈ ఆలయ కమిటీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు? ఓం నమ శివాయ. నిన్న 14వ తారీఖు నాడు గణపతి హోమము మరియు రుద్రాభిషేకం జరిగింది.
దాని తర్వాత ఈరోజు ఉదయం 3:30 బ్రహ్మముహూర్తంలో శ్రీ ప్రవీణ్ శర్మ గారి వేద పండితుడితోటి రుద్రాభిషేకం చేసినాం. అదేవిధంగా విశిష్టమైన ఈరోజు మేము సాయంత్రం 7 గంటలకు శివపార్వతుల యొక్క కళ్యాణం జరుపుతాం. అదేవిధంగా సాయంత్రం అంటే రాత్రికి మహాఘట్టం అంటే శివపార్వతుల యొక్క కళ్యాణం. ఈ కళ్యాణాన్ని రంగరంగ వైభవంగా మేము ప్రతి సంవత్సరం గత 6 సంవత్సరాల నుంచి ఈ రవీంద్రనగర్లో జరుపుతున్నాం. అదేవిధంగా గొప్ప విషయం ఏమిటంటే ఈ శివుడి యొక్క ప్రతిష్ట ఈ రోజే జరిగింది. గత 6 సంవత్సరాల క్రితం మళ్ళీ అదే 15వ తారీఖు నాడు మళ్ళీ వార్షికోత్సవం జరపబడుతున్నది. అంటే ఈ రవీంద్రనగర్ మళ్ళీ 6వ వార్షికోత్సవం అదే డేట్ నాడు రావడం ఈ మా యొక్క రవీంద్రనగర్ కాలనీవాసులు హౌసింగ్ కాలనీవాసుల యొక్క అదృష్టం పుణ్యం అనుకోవాలి. ఎందుకంటే గత 6 సంవత్సరాల క్రితం జరిగిన అదే డేటు అదే వారం మళ్ళీ ఈరోజు రావడం అంటే మహా గొప్ప విషయం. దాన్ని మేము ఎంతో ఆనందంతో పులకరించిపోతున్నాం. అదేవిధంగా రేపు మహాన్నదానం ఉంటుంది. అంటే భక్తుల కోసం చాలా గొప్పగా అంటే మనం హిందూ సంప్రదాయంలో ఏ విధంగానైతే భోజనం చేసి ఉపవాసం ఇస్తామో ఆ విధంగా చేస్తున్నాం. దీని భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ అన్నప్రసాదంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. దాదాపుగా ఎంతమంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది? రేపు ఎంతమంది భక్తులు అన్నదానంకి వచ్చే అవకాశం ఉంది? 10,000 వరకు రావచ్చు. రేపు అన్నదానానికి ఒక 7,000 మంది రావచ్చు. ఈరోజు 10,000 మంది రావచ్చు. అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం పాలు మరియు పండ్లు ఇవన్నీ మేము పాలు పండ్లు మంచినీళ్ళు వృద్ధుల కోసము స్పెషల్ దర్శనం ఇవన్నీ ఏర్పాటు చేసినాం. ప్రతి నిత్యం మా ఆలయ కమిటీ సభ్యులు ఎప్పుడు ఎల్లవేళలా ఈ ఆలయం కోసమే కృషి చేస్తూ ఉంటారు. ఈ 6 సంవత్సరాల నుంచి చిన్నగా వెలిసినటువంటి ఈ ఆలయం రోజు రోజుగా 10,000కు దాటిపోయింది. దీన్ని మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఓం నమః శివాయ. అది మహాశివరాత్రి సందర్భంగా మాత్రం వీళ్ళకి 6 సంవత్సరాల తర్వాత ఏదైతే ఈ యొక్క ఆలయం ప్రారంభమైందో శివరాత్రికి మళ్ళీ తిరిగి అదే రోజు అంటే 15వ తారీఖు అనేది రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్పేసి ఆలయ కమిటీ వాళ్ళు చెప్తున్నారు. అలాగే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు అలాగే అనేక పూజా కార్యక్రమాలతో పాటు 7 గంటలకి శివపార్వతుల కళ్యాణము, రేపు ఉపవాస దీక్షానంతరం మహాన్న ప్రసాద వితరణ కూడా ఉంటుందని చెప్పేసి ఆలయ కమిటీ వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, ANN न्यूज, आदिलाबाद, उमामहेश्वर, रवींद्रनगर आलय నుంచి. निर्मलमध्ये लक्ष्मण चांदा शिवरात्री उत्सव साजरा करण्यासाठी बाबुराव गुरुपुल्ली गावातील मामडा मंडळातील सर्वात जुन्या श्री राजेश्वर राजमंदिरामध्ये भाविकांनी गर्दी केली होती. शिवाचे दर्शन घेण्यासाठी हजारो भाविक रांगेत उभे होते आणि त्यांना अभिषेक करण्यात आले आणि भाविकांना कोणत्याही अडचणी येऊ नये म्हणून मंदिर समितीच्या वतीने सर्व सुविधा पुरवल्या गेल्या. पोलीस कर्मचाऱ्यांनीही कडक बंदोबस्त ठेवला होता. महाशिवरात्रीनिमित्त विविध मंदिर समित्याच्या आश्रयाने आसिफाबाद जिल्ह्यातील विविध मंदिरे सजवण्यात आली होती. मंदिरे सुंदरपणे सजवण्यात आली. भाविकांना कोणतीही गैरसोय होऊ नये म्हणून सर्व व्यवस्था करण्यात आली होती. महाशिवरात्रीनिमित्त या पहाटे शिवमंदिरामध्ये विशेष पूजाही करण्यात आली आणि अभिषेक करून सुंदर सजावट करण्यात आली. आणि शिव आणि पार्वतीच्या लग्नाचा भाग म्हणून रेबेना मंडळाच्या गोलेटी गावामध्ये मुक्तेश्वर शिवमंदिरामध्ये आदिवासींच्या पारंपरिक पद्धतीने ढोल वाजवून श्री शिव आणि पार्वतीचे भव्य मिरवणूकही काढण्यात आली. नंतर
वैदिक विद्वानाच्या आश्रयाने मंडप सजवण्यात आले, विशेष पूजाही करण्यात आली। विष्णू सहस्रनामाचे सामूहिक पठण करून शिव आणि पार्वतीचे विवाह पार पडले। अंदर जाना के इस अंदर क्या ना ఇది వేకామస్ కిందికి తెలుసుకున్నాను ఆవిడ కిందికి कोमरम भीम आसिफाबाद जिल्ह्यातील केरमेरी मंडळ केंद्रामध्ये संत सेवालाल महाराजांची 278वी जयंती मोठ्या उत्सवात साजरी करण्यात आली। मंडळ सेवालाल जयंती उत्सव समितीच्या वतीने विशेष पूजा कार्यक्रम आयोजित करण्यात आला। नंतर भाविकांसाठी भोग भंडारा आणि अन्नदान कार्यक्रम आयोजित करण्यात आले। वक्तांनी सांगितले की लंबाडी समाजाचे आध्यात्मिक गुरु सेवालाल महाराज यांची शिकवण ऐक्य आणि सेवेचे मार्गदर्शन आहे। महाशिवरात्रीनिमित्त कोमरम भीम आसिफाबाद जिल्ह्यातील कागजनगर मंडळातील इस्गम शिव मंदिराभोवती फिरणारे साप चर्चेचा विषय बनले आहे। भाविक दर्शनासाठी आले तेव्हा मंदिर परिसरामध्ये साप दिसल्याने काही काळ चिंता निर्माण झाली। तो साप कोणत्या जातीचा आहे हे अद्याप निश्चित झालेला नाही असे वृत्तही आहे। सतर्क स्थानिकांनी तात्काळ संबंधित वन अधिकाऱ्यांना माहिती दिली आणि त्यांनी सांगितले की सापामुळे कोणालाही इजा झालेली नाही।
येत्या 16 तारखेला होणाऱ्या नगरसेवकाच्या शपथविधी आणि आदिलाबाद नगरपालिका अध्यक्ष आणि उपाध्यक्ष अप्रत्यक्ष निवडणुकीसाठी जिल्हा प्रशासनाने सर्व व्यवस्था केलेली आहे। रविवारी जिल्हाधिकारी राजेश शहा शहरातील नगरपालिका कार्यालयातील व्यवस्थेची पाहणी आणि कर्मचाऱ्यांना अनेक सूचनाही केल्या। निवडणूक सुरळीत पार पाडावी यासाठी त्यांनी पावले उचलण्याचे निर्देशही दिले। तर दुसरीकडे कोणताही अनुचित प्रकार घडू नये म्हणून पोलिसांनी कडक सुरक्षा व्यवस्था केली आहे। अध्यक्ष आणि उपाध्यक्षाच्या निवडणुकीच्या या प्रक्रियेबद्दल जिल्हाधिकाऱ्यांनी माध्यमांना स्पष्ट केले। This is actually the both of this point clear ఆదిలాబాద్ మున్సిపాలిటీ సందర్భంగా మళ్ళీ ఏవైతే మన కౌంటింగ్ చేసి ఎవరైతే వార్డ్ మెంబర్ సెలెక్ట్ అయ్యారో వారిది రేపు ప్రమాణ స్వీకరణ, దీంతో పాటు మళ్ళీ ఇండైరెక్ట్ ఎలక్షన్ చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ది రేపు మళ్ళీ ఇక్కడ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఏవైతే కౌన్సిల్ హాల్ ఉన్నాయో, మీటింగ్ హాల్ ఉన్నాయో ఇక్కడ జరుగుతూ ఉంది। సో దీని సందర్భంగా మళ్ళీ 11 గంటల నుంచి మళ్ళీ ప్రమాణ స్వీకరణ అది స్టార్ట్ అవుతాయి। ప్రమాణ స్వీకరణ మనం ఏవైతే తెలుగు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉన్నాయో దీని సందర్భంలో మళ్ళీ 49 ఎవరైతే వార్డు మెంబర్స్ ఎన్నికయ్యారో వారిది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 12:30 నుంచి మళ్ళీ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక అయిన తర్వాతనే మళ్ళీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక అవుతాయి। సో దీని సందర్భంగా మళ్ళీ మన ఏసీఎల్వి గారు స్పెషల్ ఆఫీసర్కి యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఆథరైజ్ చేయడం జరిగింది। సో వారితో పాటు మళ్ళీ ఇక్కడ జనరల్ అబ్జర్వర్ గారు కూడా మళ్ళీ రేపు అంతా ఏవైతే ప్రక్రియ ఉన్నాయో దానికి మళ్ళీ రేపు ఆ ప్రక్రియ ఏవైతే ఉన్నాయో దానికి మళ్ళీ కండక్ట్ చేస్తారు। దీంతో పాటు మళ్ళీ 49 వార్డ్ మెంబర్స్తో పాటు ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ ఎవరైతే యాజ్ పర్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ యాజ్ పర్ ద మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం ఎవరైతే ఎక్స్ ఆఫీషియో మెంబర్ సందర్భంగా మళ్ళీ మున్సిపల్ కమిషనర్కి టైం ప్రకారం ఇవ్వడం జరిగింది। వారికి కూడా రేపు ఈ ఏవైతే మీటింగ్ ఉన్నాయో దాంట్లో పాల్గొని మరి వారికి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది। దీంతో పాటు మళ్ళీ ప్రొసీడింగ్స్ కూడా ఏవైతే ఉన్నాయో ప్రొసీడింగ్స్ కూడా మనం తయారు చేస్తాము। ప్రొసీడింగ్స్ తర్వాత ఇదంతా అయిన తర్వాత మళ్ళీ చైర్పర్సన్ ఓత్, వైస్ చైర్పర్సన్ ఓత్ అయిన తర్వాత వారికి సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది। ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మీడియాకి లైవ్ కవరేజ్ కూడా చేయడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీడియా సందర్భంగా కూడా మళ్ళీ సెపరేట్ ఏవైతే अरेंजमेंट ఉన్నాయో అవి కూడా చేయడం జరిగింది। संत सेवालाल जयंती भव्य पद्धतीने साजरी। माजी आमदार राठोड बापूराव म्हणाले, सर्वांनी संत सेवालाल महाराजांनी दाखवलेल्या मार्गाचे अनुसरण करावे। रविवारी आदिलाबादमध्ये संत सेवालाल जयंती या भव्य पद्धतीने पार पडली।
प्रथम भोग भंडाराचे आयोजन करण्यात आले आणि सेवालाल आणि जगदंबा मातेच्या प्रतिमेचे पूजन करण्यात आले। या महिन्याच्या 18 तारखेला स्थानिक रामलीला मैदानावर अधिकृतपणे आयोजित करण्यात येणाऱ्या सेवालाल जयंती उत्सव मोठ्या संख्येने जातींच्या सहभागाने यशस्वी करावा असे ते म्हणाले। महाराज की जय, बोलो जगदंबा माई की जय। जय सेवालाल, जय सेवालाल, सेवालाल महाराज की जय, बोलो सेवालाल महाराज की जय। सेवालाल महाराज की जय, बोलो जगदंबा माई की जय। जय सेवालाल, जय सेवालाल, सेवालाल महाराज की जय, बोलो सेवालाल महाराज की जय। सेवालाल महाराज की जय, बोलो जगदंबा माई की जय। శ్రీ సంత సేవలాల్ మహారాజ్ యొక్క 287వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం। మరి ఈ కార్యక్రమం మా ఆదిలాబాద్ నాయక్ హిరాలాల్ నాయక్ గారి మరియు అమర్ సింగ్ రూపావత్ కారుభారి గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా బంజారా బంధువులు, మహిళా సోదరుమణులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం। ఈరోజు మొత్తం భారతదేశంలోని అన్ని తండాలలో, గ్రామాల్లో, పట్టణాలలో ఎక్కడ మా బంజారాలు ఉన్నారో అక్కడ ఈరోజు సేవాలాల్ జయంతిని చాలా ఉత్సవంగా ఒక పండుగ రూపంలో జరుపుకుంటున్న విషయం విదితమే। మరి ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ బంజారాలు తరతరాల నుంచి మరి సేవాలాల్ మహారాజును ఆరాధిస్తూ, మరి మా యొక్క కులదేవి జగదంబ మాతను ఆరాధిస్తూ మరి పొహరాగఢ్లో ఉన్న సేవాలాల్ యొక్క సమాధికి మేము ప్రతి రామనవమితో పాటు దసరా, దీపావళి సందర్భం కూడా అక్కడ వెళ్తుంటాము। సేవాలాల్ మహారాజ్ యొక్క ప్రాముఖ్యత, వారి యొక్క మరి ఆశీస్సులు మా జాతి మీద ఎప్పుడు ఉన్నది, మా విశ్వాసం। ఎందుకంటే సేవాలాల్ మహారాజ్ గారి యొక్క కొన్ని విషయాలు ఉన్నాయి, వారు చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి, అవి ఇప్పటికే జరిగిపోయినాయి। కాబట్టి మా విశ్వాసం పూర్తి సేవాలాల్ మహారాజ్ మరి ఈ యొక్క బంజారా జాతిలో పుట్టి పెరిగి మరొక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచి మరి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండాలి, ప్రేమ మర్యాదతో ఉండాలి, తండాల్లో మరి ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతూ ఉండాలనే ఆలోచన వారిది। మరి వారి ప్రబోధనలు చాలా ముఖ్యమైనవి। ఈరోజు మరి బంజారా జాతి ఎక్కడున్నా సరే మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు। మరి అతి త్వరలో ఢిల్లీలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం। అలాగే ప్రభుత్వం కూడా మరి గత 12 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఈ యొక్క సేవాలాల్ జయంతిని వారే ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు। అందులో భాగంగా 18 నాడు అంటే బుధవారం నాడు ఆదిలాబాద్ నగరంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం। అక్కడ కూడా బంజారా జాతి మహిళలు, యువకులు, పురుషులు అందరూ మరి వేలాది సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు। ఆ కార్యక్రమం కూడా చాలా చక్కగా నిర్వహించాలి। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। मुख्यमंत्री रेवंत रेड्डी यांनी लंबाडा तांडासाठी आनंदाची बातमी, सर्व तांड्यासाठी बीटी रस्ते उपलब्ध करून देईन असे आश्वासन। अध्यक्ष आणि उपाध्यक्षाची निवडणूक उद्या, जिल्हाधिकारी यांनी महापालिका कार्यालयातील व्यवस्थेची पाहणी। महाशिवरात्रीसाठी सुंदर सजवलेली मंदिरे, सकाळपासून शहरातील विविध शिवमंदिरांमध्ये भाविकांची गर्दी।
आदि नंदेश्वर मंदिरामध्ये शिवरात्री जत्रा, सातवाहन काळामध्ये बांधलेले सर्वात जुने मंदिर. कोटी लिंगांवर विशेष पूजा, मोठ्या संख्येने आलेले भाविक. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.